హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేపల ఫ్రై రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ. అయితే నేను చేయలేదు, మా అత్తమ్మ అయితే చేసింది. సో ఫిష్ని మొత్తం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు వేసి అయితే కలుపుకుంటున్నారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సేమ్ మన ఇంట్లో చేసిన టేస్టే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకుంటున్నారు. ఇక తగినంత మీరు ఎంత తింటారో అంత స్పైసీగా అయితే వేసుకోవాలి. మేమైతే 4 స్పూన్స్ అలా వేసుకుంటున్నాము. కారం వేసిన తర్వాత కూడా మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి నీట్గా. అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఒక 3 స్పూన్స్ అలా, ఒక 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు, పర్లేదు. ధనియా పౌడర్ వేసిన తర్వాత కూడా మొత్తం ఫిష్ మొత్తంకి కలిసేలా అయితే కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ వేస్తే మొత్తం బాగా కలుస్తుంది కదా, అందుకనేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేయాలి. బాగా లెమన్ వేసి కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం 1 అవర్ అలాగే పక్కన పెట్టేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టుకున్నాను. వీటిపైన ఏంటంటే ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోదన్నమాట. ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల కూడా మన హెల్త్కి మంచిది కాదు కదా, అందుకనేసి నేను దీనిపైన అయితే చేస్తున్నాను తక్కువ ఆయిల్తో. కొంచెం ఆయిల్ సైడ్కి స్ప్రెడ్ అయ్యేలాగైతే అంటున్నాను. అండ్ ఇక ఆయిల్ అయితే హీట్ అయ్యింది, ఫిష్ వేసుకుంటున్నాము. సింపుల్ అండి, చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. బాయ్.